11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్న తహవూర్కు ఎదురుదెబ్బ తగిలింది. తహవూర్ను తమకు అప్పగించాలని కొన్నేళ్లుగా భారత్ పోరాడుతోంది. అయితే దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ అమెరికాలోని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తహవూర్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆయన్ను భారత్కు తరలించేందుకు అంగీకరించింది. అమెరికాలో చట్టపరమైన అవకాశాలన్నీ ముగియడంతో తహవూర్ రానాను భారత్కు అప్పగించారు. ప్రస్తుతం అతన్ని ప్రత్యేక విమానంలో తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అగ్రరాజ్యానికి వెళ్లిన భారత అధికారుల బృందం అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసింది. అనంతరం అతన్ని అమెరికా అధికారులు భారత్కు అప్పగించినట్టు తెలుస్తోంది. తహవూర్ను తీసుకుని భారతీయ అధికారుల బృందం ప్రత్యేక విమానంలో బయలుదేరినట్లు సమాచారం. ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున ఆ విమానం భారత్కు చేరుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ మాట్లాడుతూ 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్కు అప్పగిస్తామని పేర్కొన్నారు. అలాగే త్వరలో మరింత మంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.